గార్డెన్. ఈరోజు చాలా విలువైన వీడియో మీకు చెప్తున్నాను. మీకు మట్టి మిశ్రమం కలిపేటప్పుడు కంపోస్ట్ గురించి మీకు చెప్పాను. కంపోస్ట్ 30% కలపాలన్నారు కదా. అది బయట మనం కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలా కాకుండా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందు కంపోస్ట్ చేయడానికి మనకు ఏమేమి కావాలో మీరు ముందు చూసేయండి. చూసారు కదా, మన కిచెన్లో కూరగాయల చెత్త, వంట చేసినాక కూరగాయలు ఉంటాయి కదా, ఆ చెత్త, మట్టి, ఆవు పేడ, ఎండిన ఆవు పేడ. నా గార్డెన్ రోజు క్లీన్ చేసినాక నేను ఆ వేస్ట్ని పడేను. గార్డెన్లో ఉన్న ఆకులు, ఎండిపోయిన ఆకులు. ఇప్పుడు కంపోస్ట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వచ్చేయండి. ఈమె రమణమ్మ అండి. నా గార్డెన్ ఇంత నీట్గా ఉండడానికి నాకు సపోర్టుగా, చాలా సపోర్టివ్గా ఉంటుంది. నా గార్డెన్లో పిచ్చి మొక్కలు రకరకాలవి అన్నీ వస్తాయి కదా, ఒక్కరితో ఏ పని అవ్వదు కదా. నాకు రమణమ్మ చాలా సపోర్టుగా ఉంటుంది. రమణమ్మ అందరికీ హాయ్ చెప్పు, నమస్తే చెప్పు. ఇప్పుడు మీకు ఇప్పుడు కంపోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ముందు మనం కంపోస్ట్ చేయడానికి నేనైతే నా గార్డెన్కి ఎక్కువ కంపోస్ట్ కావాలి కాబట్టి ఒక పెద్ద టబ్బును తీసుకున్నాను. మీరు ఏ కంటైనర్ తీసుకున్నా దానికి డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఒక హోల్ ఉండేట్టు చూసుకోండి. కంపోస్ట్ బిన్కి హోల్ అనేది కంపల్సరీ ఉండాలి. ముందుగా ఒక లేయర్ ఇట్లా మట్టి వేసేసుకోండి. మీకు ఈ కంపోస్ట్ విడిగా చేసుకోవాలంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, కానీ నేను ఇప్పుడు చెప్పే విధానంలో మీకు చేస్తే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. ఒక లేయర్ మట్టి వేసాం కదా, తర్వాత ఒక లేయర్ మన కూరగాయల వేస్ట్ ఉంది కదండి, ఒక లేయర్ ఇట్లా వేసేయండి. మళ్ళీ ఇంకొక లేయరు మట్టి వేసేయరమ్మా. ఈ కూరగాయల చెత్త అనేది కనబడకుండా పల్చగా మట్టితో కవర్ చేసేయండి. మట్టితో ఆ చెత్త కనబడకుండా కవర్ చేశాను కదా, మళ్ళీ ఇంకొక లేయర్ కూరగాయల చెత్త వేస్తున్నాను. వీటిని ఇప్పుడు ఆవు పేడ ఉంది కదండి, ఎండిన ఆ పశువుల ఎరువు తీసుకొని దీన్ని మొత్తము ఇట్లా ఒక లేయర్ పల్చగా వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. చెత్త కనపడట్టు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ కూరగాయల చెత్త, ఆ ఎండుటాకులు చెత్తని ఇట్లా నీట్గా అనుకొని, ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా వీటిని ఇట్లా కవర్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోజైతే నా దగ్గర ఇంతవరకు ఉంది. మళ్ళీ రేపు ఎల్లుండి ఈ పిన్ను నిండే వరకు అనమాట. ఒక లేయర్ కూరగాయల చెత్త వేసుకోవాలి, మళ్ళీ దాని మీద కనబడకుండా మట్టి మిశ్రమాన్ని వేయాలి, మళ్ళీ ఇంకొక లేయర్ కూరగాయల చెత్త, ఇంకొక లేయరు ఎండుటాకులు, తర్వాత ఆవు పేడ, ఇట్లా మొత్తం చేసేసి ఈ టబ్బునంతా నింపేసేయండి. మీరు నేను బ్లాక్ టబ్ తీసుకున్నా కాబట్టి దాని కింద మీరు కంటైనర్ తీసుకున్నప్పుడు ఈ టబ్బు కింద ఒక ప్లేట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది కంపోస్ట్ అయ్యే కొద్దీ ఒక ద్రావం అనేది బయటకు వస్తుంది, నీరులాగా వస్తుంది. ఆ వాటర్ని మీరు పడేయకండి. ఆ వాటర్ని మీరు 1:10 రేషియోలో ఒక జగ్గు ఆ వాటర్ వచ్చిందంటే 10% నీళ్లు కలిపి మన చెట్లకు ఇవ్వండి. ఆ వాటర్ కూడా చెట్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఈ కంపోస్ట్ బిన్ అయితే మనకి రెడీ అయింది. దీనికి రోజు ఏం చేయాలి, 2 రోజులకు ఒక్కసారి వాటర్ని కొద్దిగా దీని మీద స్ప్రెడ్ చేస్తూ ఉండండి. వాటర్ పోయమన్నానని జగ్గులు వాటర్ పోయొద్దు, నీళ్ళని మనము స్ప్రెడ్డింగ్ చేయాలి. ఈ కంపోస్ట్ బిన్ని నీడలో మాత్రము పెట్టండి. ఇలా ఈ విధంగా మనకు చేసిన కంపోస్టు 2 నుంచి 3 నెలల్లో మనకి ఫ్రెష్ ఆర్గానిక్ కంపోస్ట్ అనేది, వర్మీ కంపోస్ట్ మనకి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.